ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని యక్షయుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథాజ్ఞానం యథామతిగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంతవరకు కూడా భీమసేనుడు తను ఒకసారి సౌగంధికా పుష్పాలను తీసుకొచ్చే సందర్భంలో కుబేరుని ఉద్యానాన్ని ఒకసారి తను అక్కడ దండెత్తి అక్కడున్నటువంటి అనేక రాక్షసులను సంహరించాడు. మరొక్కసారి అదే కుబేరుని ఇంకొక ఉద్యానానికి వచ్చి తను అక్కడ ఉన్నటువంటి క్రోధవశ నామక దైత్యులను తను సంహరించాడు. సంహరించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధం వలన జరిగిన కోలాహలం ఇది విన్న ధర్మరాజ ప్రభుతులందరూ కూడా భీముడిని చేరుకుని భీముడిని కాస్త సాంత్వనపరిచారు. అదే సందర్భంలో కుబేరుడు కూడా ఇక్కడికి రావటం, వచ్చిన కుబేరుడు తన సఖుడైనటువంటి తన మిత్రుడైనటువంటి మణిమంతుడు చేసిన అపరాధం ద్వారా అగస్త్య మహర్షి యొక్క శాప వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తెలిపి ధర్మరాజుకు అనేక ధర్మాలను తెలుపుతూ నాయన ఎవరైనా సరే ధృతి దాక్ష్యము దేశకాల పరాక్రమాలు ఇవన్నీ కూడా ఎవరైతే సరిగ్గా పొంది ఉంటారో, అనగా దేశానుగుణంగా కాలానుగుణంగా ధృతిని దాక్ష్యాన్ని పరాక్రమాన్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగిస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ జీవితంలో అనగా ఈ జీవన చక్రంలో ఔన్నత్యాన్ని పొందగలరు అని కుబేరుడు చెబుతూ దేశకాలాంతర ప్రేప్సు కృత్వా శక్ర పరాక్రమం సంప్రాప్త స్థితివే రాజ్యం వృత్ర వసుభిస్సహ. ఇదేదో నేను చెప్పాను, ఇదేనో అప్రామాణికమైనటువంటి మాట కాదు. దేశాన్ని కాలాన్ని అనుసరించి ధృతిదాక్ష పరాక్రమాలను సరిగ్గా ఉపయోగించిన ఇంద్రుడే తను వసువులతో సహా స్వర్గాధిపత్యాన్ని పొందాడు. దీన్ని ఉదాహరణగా తీసుకో. కానీ యస్తు కేవల సంరబ్ధాత్ ప్రపాతం న నిరీక్షతే పాపాత్మా పాపబుద్ధిర్యః పాపమేవానువర్తతే. కొందరు కేవలం దూకుడుతనంతో అన్నిటినీ కూడా సాధించాలని పోతూ ఉంటారు. దాని వలన ఎటువంటి ఉపయోగం లేదు, దానివల్ల ఎన్నో కోల్పోతారు. వాళ్ళు దూకుడుతనమే గొప్పదని అనుకుంటూ ఉంటారు. ఆ దూకుడుతనం వలన ఎన్నో నష్టాలను వారు చవిచూడాల్సి వస్తుంది. పాపాత్ముడై పాపబుద్ధి కలిగిన వాడు పాపకార్యాన్ని చేస్తూ ఉంటాడు. పాపభూయిష్టమైనటువంటి లోకాలనే వాడు పొందుతూ ఉంటాడు. అనగా సదాకాలం వాడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అని ఒక అర్థమైతే, ఇంకొక అర్థం ఏమిటంటే యస్తు కేవల సంరబ్ధాత్ ప్రపాతం న నిరీక్షతే అంటే ఎవరైతే కేవలం దూకుడుతనంతో తన గొప్పతనాన్ని తను తెలుసుకోలేడో, అలాగే ఎదుటి వారి గొప్పతనాన్ని తను తెలుసుకోలేడో, దాన్ని సరిగ్గా అందాజు వేయలేడో వాడు కూడా అనేక కష్టాలకు గురవ్వాల్సి వస్తుంది. ఇంకొక అర్థం ఏమిటంటే యస్తు కేవల సంరబ్ధాత్ ప్రపాతం న నిరీక్షతే. ఇంకొందరుంటారు వారు కూడా ఏదో దూకుడుతనంతో ఉంటూ అలా తమ పతనానికి ఏదైతే కారణమో దాని గురించి ఆలోచించరు. అనగా తమ కింద పడిపోతూ ఉంటారు తప్పులు చేస్తూ. తను పతనాన్ని పొందే సందర్భంలో కూడా తన పతనాన్ని తను చూసుకోక తన పతనాన్ని కూడా అయ్యో నేను ఇంకా ఔన్నత్యాన్ని పొందుతున్నానని ఎవరైతే దుష్టకర్మలను ఆచరిస్తూ ఉంటారో, దేశానికి కాలానికి అనుగుణంగా ధృతిదాక్ష పరాక్రమాలను ఎవరైతే ప్రదర్శించరో వారు కూడా పతనమైపోతారు, నశిస్తారు. ఇంకొక విషయాన్ని, చాలా మహత్వమైనటువంటి విషయాన్ని కుబేరుడు చెబుతూ కర్మణామ విభాగజ్ఞః ప్రేత్యచేహ వినశ్యతి అకాలగ్న సుదుర్మేధా కార్యాణామ విశేషవిత్ వృథాచార సమారంభః ప్రేత్యచేహ వినశ్యతి. కర్మణాం అవిభాగజ్ఞః. ఏదైనా ఒక గొప్ప పనిని సాధించాలంటే మొట్టమొదటిగా మనం కర్మల యొక్క విభాగం చేసుకోవాలి. కర్మల యొక్క విభాగం అంటే మనకు సామాన్యంగా గుర్తొచ్చే ఒక
సందర్భం ఏమిటి అంటే, మన ఇళ్లలో ఏదైనా కార్యాలు జరుగుతుంటాయి, శుభాశుభ కర్మలు. వాటికి మనం ఎంతనో పిలుస్తూ ఉంటాము, ఎన్నో కొన్ని వ్యవస్థలు చేయాల్సి వస్తుంది. ఇందరు వస్తారు, వారికి వసతి ఎక్కడ, వారికి భోజనాదులు ఎక్కడ, ఏ పూట ఏ భోజనాదులు, లేకపోతే ఎవరైనా జ్ఞానులు వస్తే వారి చేత మనం ఎటువంటి ప్రవచనాలు వినాలి. ఈ విధంగా మనం అన్నిటిని కూడా ఒక చార్ట్ వేసుకుంటాం, ప్లాన్ ఆఫ్ చార్ట్ అని అంటూ ఉంటారు, షెడ్యూల్స్ అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. ఆ విధంగా ఎవరెప్పుడు వస్తారు, వారికి మనం ఎటువంటి వ్యవస్థను చేయాలి ఇత్యాదులు మనం రాసుకుంటూ ఉంటాం కదా. దాన్నే కర్మణాం విభాగ అంటారు, కర్మల యొక్క విభాగము. ఎవరైతే ఈ విధంగా కర్మల యొక్క విభాగాన్ని తెలుసుకోలేడో, జీవుని యొక్క బతుకు అనేది నీటిపైన బుడగ లాంటిది. ఏదో మనం 100 సంవత్సరాలు బతుకుతాము, 100 సంవత్సరాలు మేము ఏదో సాధించామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ 100 సంవత్సరాలు బతికినా కూడా జీవుడు అల్పకాలం మాత్రమే తను సత్కర్మలను ఆచరిస్తూ ఉంటాడు, సద్భావనతో ఉంటాడు. మిగతా దాదాపుగా మొత్తం సమయాన్ని కూడా వ్యర్థంగా గడిపివేస్తాడు జీవుడు. అదే విషయాన్ని కుబేరుడు చెబుతున్నాడు, కర్మణాం అవిభాగజ్ఞ. ఎవరైతే మనకెంత సమయం ఉన్నది, ఆ సమయంలో ఎటువంటి కర్మలను చేయాలి అనే విభాగాన్ని తెలియని వాడు ఎవరైతే ఉంటాడో వాడు ప్రేత్య మరణాన్ని పొందుతాడు. మరణించిన తర్వాత పైలోకాల్లోన కూడా తను దుఃఖాన్ని పొందుతాడు, ఇహలోకంలో కూడా వాడు సుఖాన్ని పొందాడు. ఇక రెండవ విషయం, అకాలగ్నస్సు దుర్మేధాః కార్యాణాం అవిశేషవిత్. ఏ కాలంలో ఎటువంటి కర్మలు చేయాలని కొందరికి తెలియదు. కొందరు ఉదాహరణకు చూసుకుంటే దుఃఖపడవలసిన సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భాల్లో నవ్వడం, ఇంకొన్ని సంతోషకరమైనటువంటి సందర్భాల్లో ఏడవడం, ఇవన్నీ కూడా ఒక ఉదాహరణకు మాత్రమే చెబుతున్నాను. ఆ విధంగా ఎవరైతే ఏ కాలముల యందు ఎటువంటి కర్మలను చేయాలో, అకాలజ్ఞ, కాలం యొక్క విధానం తెలియదు, కాలతత్వాన్ని తెలియని వాడు, ఎప్పుడూ కూడా చెడు తలుపులతో బుద్ధిని చెడగొట్టుకునేవాడు, వాడు కూడా నశిస్తూ ఉంటాడు. కార్యాణం అవిశేషవిత, కార్యముల యొక్క విశేషాన్ని కూడా తెలియదు వాడికి. అంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక సామాన్య మానవుడు వచ్చాడని మనం అనుకుందాం, అతనికి చేయవలసిన గౌరవాలు మనం చేయవలసిందే. ఇంకా జ్ఞానులు వచ్చారు, వారికి చేయవలసిన సౌకర్యాలు, వారికి చేయవలసిన మర్యాదలు అవి వేరు. ఆ విధంగా వాటి విశేషాలను తెలియని వాడు ఎవరైతే ఉంటాడో వాడు కూడా ప్రేత్యచేహ వినశ్యతి. ఆ విధంగా ఎవరైతే సరియైన కాలంలో సరియైన కర్మలు చేయని వాడు ఉంటాడో వాడు కూడా నశిస్తూ ఉంటాడు, తన నాశనాన్ని పొందుతాడు. ఇంకొక విషయాన్ని కుబేరుడు చెబుతూ, వృథాచార సమారంభః ప్రేత్యచేహ వినశ్యతి. ఇంకొందరు ఉంటారు, వారు కాలాన్ని మొత్తాన్ని కూడా వ్యర్థంగా కాలం గడుపుతూ ఉంటారు. ఈ కాలంలో మనం కూడా మనల్ని మనమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏమంటే ఏదైనా ఒక పని ఉందని ఎవరైనా చెబితే, ఏం చేద్దామండి నాకు తీరికే లేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన చేతుల్లో ఉన్న ఆ మొబైల్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూర్చుని మనం నొక్కుంటూ కూర్చుని ఉంటాం. వృథాకాల సమారంభ, చేయవలసిన పనిని వదిలివేసి చేయరాని పని, అందులోనూ వ్యర్థమైనటువంటి ఎన్నో పనులను ఆచరిస్తూ వాడు కూడా ప్రేత్యచేహ వినశ్యతి. వాడు కూడా ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా తను వ్యర్థంగా కాలాన్ని గడిపినందువలన అనేక దుఃఖాలకు గురి కావలసి వస్తుంది. అందుకోసమేనయ్యా కర్మల యొక్క విభాగాన్ని తెలుసుకో. ఏ కాలముల యందు ఏ కర్మలను చేయాలి, అలాగే కర్మలు ఎప్పుడు కాలం యొక్క మాహాత్మ్యాన్ని, అలాగే కార్యముల యొక్క విశేషాలను, ఇంకా కాలాన్ని వ్యర్థంగా గడపకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకోమని కుబేరుడు తను ఉపదేశిస్తూ ఉన్నాడు. అలాగే సాహసే వర్తమానానాం నికృతీనాం దురాత్మనాం సర్వసామర్థ్యలిప్సూనాం పాపో భవతి నిశ్చయః. ఇంకొందరు ఉంటారు, ఎప్పుడు కూడా తొందరపాటుతూనే ఉంటారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా కాస్త తొందరపడుతూ ఉంటారు, అటువంటి వారు. ఇంకొందరు వంచన చేసే బుద్ధి కలిగిన వారు, ప్రతి ఒక్క దానికి కూడా ఇంకొకరిని మోసం చేస్తూ ఉంటారు, అటువంటి వారైనా. ఇంకొందరు దురాత్ములు, వారికి ఈ విధంగా వారు ఎన్నో సామర్థ్యాలు పొందినప్పటికీ కూడా, అనగా ఈ 3 దుర్గుణాలు ఉంటాయి, అలాగే వారికి అనేక శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి, కానీ వారు పాపాలనే చేస్తుంటారు. కావున వారు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. తొందరపాటు వలన దుష్టబుద్ధి కలిగిన వారు ఏ పనిని కూడా సమర్థంగా చేయలేరు. ఎందుకంటే వారు పాపబుద్ధి వారు కాబట్టి వారికి పాపమే దక్కుతుంది, దుఃఖమే వారికి చివరికి లభిస్తుంది. అలాగే అధర్మగ్నోవలిప్తశ్చ బాలబుద్ధిరమర్షణః
నిర్భయో భీమసేనోయం తంషాధి పురుషర్షభ. కాస్త ఇప్పటికీ ఇంతవరకు కూడా భీముడిని పొగిడినటువంటి కుబేరునికి ఏదో ఒక మూలలో భీముని పైన కాస్త అసమాధానం ఉన్నది. ఆ అసమాధానాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాడు భీముని పైన. ఈ భీమసేనుడు ఏమనుకుంటున్నావు ధర్మరాజా, ధర్మాన్ని సరిగ్గా తెలియనివాడు, కాస్త పొగరు కలవాడు, అలాగే బాలబుద్ధి, సహనం లేనివాడు, ఎప్పుడు ఏమి చేయాలో అని తెలియనివాడు, ఇతన్ని కాస్త చక్కదిద్దవయ్యా అని చెబుతూ ఉన్నాడు. భీముడు ఎంత మహాత్ముడు, భీముని యొక్క తప్పులే లేవని స్పష్టంగా ఇంతకు ముందే చెప్పాడు కుబేరుడు. కానీ ఇప్పుడు మరొకసారి భీముని పైన ఉన్నటువంటి తన అసమాధానాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఒకటి తన సఖుడైన తన మిత్రుడైనటువంటి మణిమంతుని యొక్క హననం, మణిమంతుని చంపేశాడు. అలాగే తన యొక్క సంపదలను కూడా కొన్ని కొలగొట్టేశాడు భీముడు. అది భీముని యొక్క బాహుబలం. అసలు క్షత్రియుల్లో ఉత్తముడు ఎవరు అంటే, బాహుబలంలో గొప్పవారుగా ఎవరైతే ఉంటారో, ధర్మబద్ధమైనటువంటి యుద్ధాన్ని, ధర్మబద్ధమైనటువంటి నడవడిక ఎవరికైతే ఉంటుందో వారే గొప్పవారిని క్షత్రియుల యొక్క ధర్మం. ఆ క్షాత్ర ధర్మాన్ని అనుసరించి మాత్రమే భీముడు ఇక్కడ ఆ వనంలో ఆ పుష్పాలను తీసుకున్నాడు. కానీ కుబేరుని దగ్గర యాచించే అవసరం భీమునికి లేదు. అందుకోసమే ఇతపూర్వం కూడా చెప్పాడు, నేను క్షాత్రధర్మాన్ని అనుసరించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరూ యుద్ధంలో ఓడించే నేను తీసుకుంటాను, కానీ అలాగే మిమ్మల్ని యాచన చేసి మీ దగ్గర నేను పుష్పాలను తీసుకోనని భీముడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆ అంత కోపాన్ని, అన్ని విషయాలను కూడా మనసులో పెట్టుకున్న కుబేరుడు భీముణ్ణి కాస్త దూషిస్తూ ఉన్నాడు. ఆర్ష్టిషేనస్య రాజర్షేః ప్రాప్య భూయస్త్వమాశ్రమం తామిశ్రం ప్రథమం పక్షం వీతశోక భయోవస. ఒక శ్లోకం ద్వారా భీముణ్ణి దూషించి ఇంకాస్త కొన్ని మాటలు కూడా తర్వాత చెప్పబోతున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, మీరందరూ కూడా అనగా నీవు, నీ నీ తమ్ముళ్ళు, అలాగే ద్రౌపది దేవి, నీ పరివారంలో ఉండేటువంటి ధౌమ్యాచారులే మొదలైన వారందరూ కూడా, మీరందరూ కూడా ఆష్టిషేన రాజర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ కొన్ని పక్షాల వరకు, కొన్ని రోజుల వరకు మీరు సుఖంగా, ఎటువంటి దుఃఖం లేకుండా మీరందరూ కూడా సుఖంగా నివసించండి. అలకా సహగంధర్వై యక్ష రక్షాశ్చ కిన్నరై మన్యుక్తా మనుష్యేంద్ర సర్వే చ గిరివాసినః రక్షయంతి మహాబాహో సహితం ద్విజసత్తమై. మీరు ఆర్ష్టిషేన రాజర్షి యొక్క ఆశ్రమంలో ఉండే సందర్భంలో అలకా నగరంలో నివసించేవారు, అలాగే గంధర్వులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, ఈ కొండ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా నిన్ను నా శాసనం మేరకు మిమ్మల్ని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టరు. నేను వారిని ఆ విధంగా ఆజ్ఞాపిస్తాను, మిమ్మల్ని వారు రక్షిస్తారు. అంటే ఇంతవరకు భీముణ్ణి కాస్త దూషించిన కుబేరుడికి వెంటనే దాన్ని సర్దుకుంటూ ఉన్నాడు. మీరందరూ ఇక్కడే సుఖంగా ఉండండి, ఎక్కడైనా అకస్మాత్తుగా భీముడు మరొకసారి దండెత్తితే దానికి సమాధానం లేదు. కాబట్టి కుబేరుడు భయపడుతూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సాహసాత్ అనుసంప్రాప్తః ప్రతిబుద్ధ్య వృకోదరః వార్యతాం సాధ్వయం రాజన్ త్వయా ధర్మభృతాంబర. మరొక్కసారి కోపం కాస్త ఉద్రేకాన్ని కలిగించింది కాబట్టి భీముణ్ణి ఇంకొకసారి ఇంకొక మాటతో తను దూషిస్తూ ఉన్నాడు. ధర్మపాలకుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ ధర్మరాజా, ఈ వృకోదరునికి అనగా ఈ భీమునికి తొందరపాటు చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఏదేదో పనులు చేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళితే ఎలా ఉండాలని తెలియదా అతన్ని. కాబట్టి అతన్ని కాస్త నివారించమని ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. అంటే సాక్షాత్తుగా తనే ఒకసారి యుద్ధానికి వచ్చాడు, కానీ భీముని యొక్క పరాక్రమం చూసి భయపడినటువంటి కుబేరునికి కాస్త భయం కూడా కలుగుతుంది. ఇక అడ్డు పెట్టుకోవడానికి ధర్మరాజు తప్ప వేరొక మార్గం లేదు. ధర్మరాజు అడ్డుగా ఉంటే భీముడు ఏ పనులను కూడా చేయడు. కాబట్టి ఆ ధర్మరాజునికి అడ్డు పెట్టుకుని భీమునికి కొన్ని మాటలు చెబుతున్నాడు. ఈ విధంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలను తీసుకుని మా వనాన్ని నాశనం చేయడం, అలాగే నా మిత్రుడైనటువంటి మణిమంతుని సంహరించడం, ఇటువంటి పనులు చేయవద్దని చెప్పవయ్యా అని చెబుతూ ఉన్నాడు. అతఃపరం చ ఓ రాజన్ ద్రక్ష్యంతి వనగోచరాః ఉపస్థాస్యంతి ఓ రాజన్ రక్షిష్యంతే చ వత్సదా. ఇక మీరందరూ కూడా ఆర్ష్టిషేన రాజర్షి యొక్క ఆశ్రమంలో సుఖంగా ఉండండి. ఈ అడవుల్లో సంచరించే కొండ జాతుల వారు మీకు కనబడతారు. వారందరూ కూడా మిమ్మల్ని సేవిస్తారు, ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంటారు. మీరు ఏ కోరికలు కావాలన్నా కూడా వారిని అడిగి వారి ద్వారా మీకు కావలసిన పదార్థాలను మీరు సేకరించవచ్చు.
వారేమేమి తీసుకొస్తారో తెలుసా? తథైవ చాన్నపానాని స్వాదూని చ బహూని చ ఆహరిష్యంతి మత్ప్రేష్యాః సదావః పురుషర్షభాః. ఇంతకుముందు ఆర్ష్టిషేన రాజర్షి గారు ఒక మాట చెప్పారు. అయ్యా, మీరు ఈ ప్రాంతంలో ఉండేట సందర్భంలో తాపసులు ఏ ఆహారాన్ని అయితే స్వీకరిస్తారో కందమూలాలు అలాగే ఫలాలు వీటిని మాత్రమే స్వీకరించాలి అని ఆర్ష్టిషేన రాజర్షి గారు చెప్పారు. ఇప్పుడు కుబేరుడు చెబుతున్నాడు, వాటిని స్వీకరించండి, వాటితో పాటే నా సేవకులైనటువంటి వారందరూ కూడా మీకు అనేక రుచికరమైన అన్నపానీయాలను మీకు ఇస్తారు. వాడు ప్రతిరోజు కూడా ప్రతి పూటకు కూడా మీకు తెచ్చిస్తారు. వాటిని హాయిగా ఆస్వాదించండి. యథా జిష్ణుర్మహేంద్రస్య యథా వాయోర్వృకోదరః ధర్మస్య త్వం యథా తాత యోగోత్పన్నో నిజస్సుతః. ఇక ఈ ధర్మరాజ ప్రభుత్వాలను తను పొగుడుతూ ఉన్నాడు కుబేరుడు. మహేంద్రుడికి అర్జునుడు ఏ విధంగా కుమారుడిగా పుట్టాడో, వాయుదేవునికి భీముడు ఏ విధంగా అయితే కుమారుడిగా పుట్టాడో, అదేవిధంగా ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజు గారికి పుట్టిన కుమారుడివి నీవు ధర్మాన్ని యొక్క విగ్రహంగా రాశిగా వస్తే అటువంటి గొప్ప ధర్మవేత్తవు నీవు, ధర్మాచరణలో గొప్పవాడివి నీవు. ఆత్మజావాత్మ సంపన్నౌ యమౌ చోభో యథాశ్వినో రక్ష్యాస్తద్వన్ మమాపీహ యూయం సర్వే యుధిష్ఠిర. మీరు ముగ్గురు ఒకరి ఎత్తైతే మాద్రీ కుమారులైనటువంటి నకుల సహదేవులు వీరిద్దరు కూడా బుద్ధి సంపద కలిగినటువంటి అశ్వినీ దేవతల యొక్క ప్రతిరూపాలు, వారి కుమారులు వీరిద్దరు కూడా. మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడం నా బాధ్యతే అని చెబుతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా దేవతలను చూసినట్టుగా చూశాడు కుబేరుడు అని కూడా ఇంతకుముందు చెప్పాడు. కుబేరుడు ఎప్పుడైతే భీమునితో యుద్ధం చేసే సందర్భంలో మొట్టమొదటిగా వీరిని చూశాడు. ఎలా చూశాడుంటే సాక్షాత్తుగా దేవలోకంలో లోకపాలకుల్లాగా దర్శించాడు. అదే విషయాన్ని చెబుతూ మిమ్మల్ని రక్షించడం అనేది నా బాధ్యత కాబట్టి మీరందరూ గొప్పవారు. అర్థతత్వావిధానజ్ఞః సర్వధర్మ విధానవిత్ భీమసేనా దవరజ ఫాల్గుణ కుశలీ దివి. ఇక మీరందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అర్జునుడి కోసం కదా. అర్జునుడు ఎటువంటి వాడు తెలుసా? అర్థముల సత్యస్థితిని తెలిసినవాడు, అలాగే విధానాన్ని ఎక్కడ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా చక్కగా తెలిసినవాడు, సర్వధర్మాలను తెలిసి సర్వధర్మాల విధంగానే తన ఆచరణ కూడా గొప్పగా పొందినవాడు. భీముడి తర్వాత పుట్టినటువంటి ఆ అర్జునుడు కూడా స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాడు. అతని గురించి మీకు ఎటువంటి చింత వద్దు. యాః కాశ్చన మతాలోకే స్వర్గ్యాః పరమ సంపదః జన్మ ప్రభృతి తాః సర్వాః స్థితాస్థాత ధనంజయే. స్వర్గంలో హితాన్ని పెంపొందించే ఏ సంపదలు ఉన్నాయో అవన్నీ కూడా, అనగా గుణాలు, ఆ అన్ని గుణాలు కూడా అర్జునుడిలో నిండుగా ఉన్నాయి. అర్జునుడు చాలా కుదురుగా ఉంటాడు. దమోదానం బలబుద్ధి హ్రీర్ధృతిస్తేజ ఉత్తమం ఏతాన్యపి మహాసత్వే స్థితాన్యమిత తేజసి. అమితమైనటువంటి తేజస్సు గల అర్జునుని యందు దమము అనగా ఇంద్రియ నిగ్రహం, అలాగే దానం, మన దగ్గర ఉన్నటువంటి పదార్థం ఎవరికైనా కావలసి వస్తే దానిపైన ఎటువంటి మోహం లేకుండా ఇంకొకరికి ఆ పదార్థాన్ని ఇవ్వడమే దానం అంటారు. వారి వారి యోగ్యతను అనుసరించి, వారి వారి అవసరాన్ని అనుసరించి మనం అనేక పదార్థాలు ఇస్తుంటాం. అటువంటి దానబుద్ధి కానీ, బలం, శారీరకమైనటువంటి బలం, బుద్ధి, బౌద్ధికం, బుద్ధి అనగా మానసికమైనటువంటి బలము, హ్రీహి అంటే ఏదైనా చెడు పనిని చేయాలంటే సిగ్గుపడటం, ఆ సిగ్గుపడుతూ చెడు పనిని వదిలివేయటం, అటువంటి గుణము. ధృతి, ధైర్యం, తేజ, శారీరకమైనటువంటి తేజస్సు, ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కూడా అర్జునుడిలో నిండుగా ఉన్నాయి. నమోహాత్ కురుతే జిష్ణు కర్మ పాండవ గర్హితం నపార్థస్య మృషోక్తాని కథయంతి నరానృషు. జయశీలుడైనటువంటి ఆ అర్జునుడు మోహం వలన ఎటువంటి పనులు కూడా చేయడు. అతను ఏదైనా పనిని చేయాలంటే కాస్త బాగా ఆలోచించి చేస్తూ ఉంటాడు. దూకుడుతనంతో అతను ఎటువంటి చెడు పనులను చేయడు. అలాగే కుంతి కుమారుడైనటువంటి ఆ అర్జునుని గురించి ఎవరూ కూడా ఎటువంటి చెడు మాటలను మాట్లాడరు. అటువంటి సత్యశీలం కలిగినటువంటి గొప్పవాడు నీ తమ్ముడైనటువంటి అర్జునుడు. సద్రేవ పితృగంధర్వై కురూణాం కీర్తివర్ధన మానిత కురుతే స్త్రాణి శక్ర సద్మని భారత. అర్జునుడు కూడా ఇప్పుడు సుఖంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా?
ఓ ధర్మరాజా, దేవతలతో, పితృదేవతలతో, గంధర్వులతో కూడినటువంటి ఆ కురువంశ కీర్తివర్ధుడైన ఆ అర్జునుడు ఇంద్రభవనంలో అనేక అస్త్రశస్త్రాలను తను అభ్యసిస్తూ ఉన్నాడు. అందరూ కూడా అతన్ని గౌరవిస్తున్నారు. అటువంటి గొప్పవాడు నీ తమ్ముడు అర్జునుడు. యోసో సర్వాన్ మహీపాలాన్ ధర్మేణ వశమానయిత శశాంతరుర్మహాతేజా పితుస్తవ పితామహ. నీ వంశం ఎంత గొప్పదో తెలుసా? అసలు నీ వంశంలో వచ్చినటువంటి శంతను చక్రవర్తి గారు చాలా గొప్పవారు, అనగా నీ తాతగారు. వారు కూడా ధర్మ మార్గంలోనే ఉంటూ ధర్మబద్ధంగానే ప్రపంచ మొత్తాన్ని కూడా తన వశం చేసుకున్నారు. అందరూ కూడా అతని వశంలో ఉండేవారు. అటువంటి మహా తేజస్సు కలిగినటువంటి శాంతను చక్రవర్తి కూడా అదే స్వర్గలోకంలో ఉంటూ అతను కూడా అర్జునుడితో సుఖాన్ని పొందుతున్నాడు. అర్జునుడితో అలా ఉంటూ అర్జును యొక్క అస్త్రశస్త్ర ప్రావీణ్యాన్ని చూస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. శంతను చక్రవర్తి అంటే సాక్షాత్తుగా వరుణాంశ సంభూతుడు. వరుణదేవుడు ఉండేది ప్రాంతం స్వర్గలోకమే కాబట్టి అక్కడే ఉంటూ తన మునివనవుడైన అర్జునుని చూసి ఆనందిస్తూ ఉన్నాడు. సమ్యక్ చాసో మహావీర్య కులధుర్యేణ పార్థివ పితॄన్ దేవాన్ ఋషీన్ విప్రాన్ పూజయిత్వా మహాతపాః సప్తముఖ్యాన్ మహామేధాన్ ఆహరద్ యమునాం ప్రతి. ఆ శంతను చక్రవర్తి గురించి నీకేం నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. నీ పితృపిత్రామహుల గురించి నీకే బాగా తెలుసు. కానీ ఒక విషయాన్ని చెబుతా విను. మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ శంతను మహారాజు కులధర్మాన్ని అనుసరిస్తూ అనేక ఉత్తమ కర్మలను చేశాడు. ఇప్పుడు అతను స్వర్గలోకంలో అర్జునునితో ఆనందంగా ఉన్నాడు. ఆ శంతను చక్రవర్తి తను భూలోకంలో ఉన్నంత కాలం వరకు కూడా పితృదేవతలను, దేవతలను, ఋషులను, విప్రులను వారిని పూజిస్తూ ఎన్నెన్నో సత్కర్మలను చేశాడు. అందులోనూ కూడా సప్తముఖ్యాన్ మహామేధాన్ ఆహరద్ యమునాం ప్రతి. ముఖ్యమైనటువంటి యాగాలను 7 చేశాడు యమునా తీరంలో అని చెప్పారు. అనేక యాగాలు ఉన్నాయి, పౌండరీక యాగం, ఇంకా అనేక యాగాలు ఉన్నాయి. కానీ ముఖ్య యాగం ఉంటే అశ్వమేధ యాగమే. ఎందుకంటే మిగతా వారికి ఏ యాగాలు గొప్పవైనప్పటికీ కూడా ఎవరైతే క్షత్రియులు ఉంటారో క్షత్రియులకి ముఖ్య యాగం అంటే అశ్వమేధ యాగమే. కాబట్టి అటువంటి గొప్ప అశ్వమేధ యాగాలు 7 యమునా తీరంలో ఆచరించారు. అధిరాజ సరాజం స్వాం శాంతను ప్రపితామహ స్వర్గజిత్ చక్రలోకస్థ కుశలం పరిపృచ్ఛతి. ఆ మహారాజు అలాగే నీ ముత్తాత అయినటువంటి ఆ శంతను చక్రవర్తి స్వర్గలోకంలో తను ఇంద్రలోకంలో ఉంటూ నిన్ను కుశలాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు కుశలంగా ఉన్నావా లేదా అని నన్ను ఎన్నోసార్లు అడిగాడు. అదే విషయాన్ని నేను నీ ముందు చెబుతూ ఉన్నాను అని ఇంతవరకు కూడా కుబేరుడు చెబితే దానికి వైశంపాయన మహర్షి గారు ఇంకా జరిగే వృత్తాంతాన్ని వివరిస్తూ వైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా తు వచనం ధనదేన ప్రభాషితం పాండవాశ్చ తతః సర్వే బభూవు సంప్రహర్షితాః. పాండవులకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే భీముడు ఇక్కడికి వచ్చాడో, భీముడు వచ్చి తన కుబేరుని సఖుడైనటువంటి మణిమంతుని సంహరించాడు. తదనంతరం ఏదో ఒక 2 మాటలు కుబేరుడు కాస్త ఆవేశంగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే అర్జునుడి గురించి చెప్పాడో ఆనందం ఎక్కువైంది ధర్మరాజు ప్రభుతులకి. తర్వాత ఇంకా శంతను చక్రవర్తి గురించి చెప్పిన తర్వాత ఆనందం ఇంకా ఎక్కువయ్యి తను చాలా హర్షిస్తూ తను వారందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనందంలో తతశక్తిం గదాం ఖడ్గం ధనుశ్చ భరతర్షభః ప్రాబ్ధం కృత్వా సమశ్చక్రే కుబేరాయ వృకోదరః. దేవత్వే దేవవచ్చేష్ట మానుషత్వే చ మానుషి అని పూర్వం కూడా మనం అనుకున్నాం. దేవతలు దేవతలుగా ఉన్నప్పుడు దేవతా కార్యాలు అనగా దేవతలు చేసేటువంటి కార్యాలనే వారు నిర్వహిస్తారు. మనుషులుగా పుట్టినప్పుడు సామాన్య మానవులే వారి ప్రవృత్తి ఉంటుంది. ఈ వాయుదేవుడు జీవుల్లో ఉత్తముడు, కుబేరుని కన్నా ఎన్నో రెట్లు శక్తి సంపదలు కలిగినవాడు. కానీ ఎప్పుడైతే మనిషిగా పుట్టాడో మనిషి వలె అతని ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆ భీమసేనుడు ఏం చేస్తున్నాడంటే తన ఆయుధాలైనటువంటి శక్తిని, గదను, ఖడ్గాన్ని, అలాగే ధనుస్సుని, వీటిని మొత్తాన్ని కూడా ఒక కట్టగట్టి అలా కుబేరుడి ముందు ఉంచేశాడు. కుబేరుని దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నాడు. అంటే నేనేదైనా తప్పుని చేసి ఉంటే దాన్ని క్షమించమని తను కోరుతూ ఉన్నాడు. అందుకు కుబేరుడు కూడా తతో ప్రవిద్ ధనాధ్యక్ష శరణ్య శరణాగతం మానః భవశత్రూణాం సుహృదాం నందివర్ధనః. అప్పుడు కుబేరుడు కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నాడు.
ఆ శరణాగతుడైనటువంటి భీమునితో ఇలా పలుకుతూ, నాయన శత్రువుల యొక్క మానాన్ని నీవు హరించు, అనగా శత్రువుల యొక్క సంహారాన్ని చెయ్యి. అలాగే మిత్రులకు ఎన్నో సంపదలు కూడా నీ వల్లే కలుగుతాయి. అటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి నీవు చక్కగా హాయిగా ఉండాలి, నీ అన్నదమ్ముల్ని నీవే రక్షించాలి అని కుబేరుడు తను ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా అనేక విషయాన్ని కుబేరుడు చెప్పబోతున్నాడు. ఆ అన్ని విషయాలను కూడా మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో